హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు హౌస్ వైఫ్ విజన్. ఎలా ఉన్నారు అందరూ? ఇంట్లో ఇలాంటి పాత షర్ట్లు వేసుకోకుండా పక్కన పెట్టేసిన షర్ట్లు ఉంటాయి కదా, వాటిని ఎలా రీయూజ్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం. ఈ షర్ట్తో నేను బ్యాగ్ రెడీ చేద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు నేను హ్యాండ్స్ని కట్ చేస్తున్నాను. అంటే షోల్డర్ వైపు కాకుండా హ్యాండ్ వైపు కట్ చేసుకోవాలి. సేమ్ అలానే సెకండ్ వైపు హ్యాండ్ని కూడా కట్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేయాలి. కాలర్ కింది వైపున స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. అలానే షర్ట్ కింది వైపున కూడా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా స్ట్రైట్గా కట్ చేయాలి. ఇప్పుడు షర్ట్ని వీడియోలో చూపిస్తున్న విధంగా మిడిల్లోకి ఫోల్డ్ చేయాలి. ఇక్కడ 4.5 ఇంచెస్ స్క్వేర్ షేప్లో మార్క్ చేసుకోవాలి. ఈ సైడ్ కూడా సేమ్ మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న పార్ట్ని కట్ చేయాలి. హ్యాండ్ పార్ట్ని కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా 2 పీసెస్ కింద కట్ చేసుకోవాలి. వెడల్పు 3, పొడవు 20 ఇంచెస్ ఉండేలాగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకోవాలి. 2 పీసెస్ని విడివిడిగా స్టిచ్ వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా 1.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని మనం ఇందాక కుట్టేసి పక్కన పెట్టాం కదా, వాటిని ఇక్కడ అటాచ్ చేయాలన్నమాట. ఈ బాక్స్లో వాటిని అటాచ్ చేసుకోవాలి. అదేవిధంగా దీనికి ఆపోజిట్ సైడ్లో కూడా అలానే మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న దగ్గర ఒక పిన్తో వీటిని అటాచ్ చేసుకుంటున్నాను ఫస్ట్. తర్వాత స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్ వేసాను. వీడియోలో చూపిస్తున్న విధంగా షర్ట్ని ఉల్టా తిప్పేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి.
అలానే దానికి ఆపోజిట్ సైడ్ కూడా మార్కింగ్ వేసుకోవాలి. మిషన్ లేకపోయినా పర్వాలేదు, సూది దారం తీసుకొని చేత్తో అయినా కుట్టేసుకోవచ్చండి, చాలా ఈజీ. ఇప్పుడు 2 ఆపోజిట్ సైడ్స్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను డబల్ స్టిచ్ వేసుకున్నాను. ముందు మనం స్క్వేర్ షేప్లో మార్కింగ్ చేసుకున్నాం కదా, వాటిని వీడియోలో చూపిస్తున్న విధంగా అటాచ్ చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా 4 కార్నర్స్కి స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు బటన్స్ ఓపెన్ చేసి బ్యాగ్ని సీదా చేసుకోవాలి. బట్టలు సర్దుకోవడానికి బ్యాగ్ రెడీగా ఉంది. ఈ బ్యాగ్లో చాలా ఎక్కువ బట్టలే పడుతున్నాయండి. ఒక్క షర్ట్లో ఎన్ని బట్టలు సర్దేసుకోవచ్చో చూసారు కదా, చాలా బట్టలు పడుతున్నాయి ఈ బ్యాగ్లో. ఇంత సింపుల్ అండ్ ఈజీగా పాత షర్ట్ని బ్యాగ్ లాగా కన్వర్ట్ చేసి రీయూజ్ చేసుకోవచ్చు, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.